హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో ఈ మధ్య మనకు సోషల్ మీడియాలో అంటే ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి 3D ఇమేజెస్ అయితే చాలా పాపులర్ అవుతున్నాయి. సో ఇలాంటి పిక్చర్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఇలాంటి ఇమేజ్ ఎట్లా క్రియేట్ చేయాలో ఈరోజు తెలుసుకుందాం. సో మనకి ఇలాంటి సోషల్ మీడియా 3D క్యారెక్టర్స్ని కనుక మీరు క్రియేట్ చేయాలి అంటే మన ప్రొఫైల్ వెనకాల ప్రొఫైల్తో పాటు ఇక్కడ 3D క్యారెక్టర్ ఐకాన్స్ మీద కూర్చున్నట్టు మనకు డిఫరెంట్ స్టైల్స్లో ఇమేజెస్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు copilot.microsoft.com అనే ఒక వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయాలి. ఇది మైక్రోసాఫ్ట్ సంబంధించిన వెబ్సైట్. ఇది దీంట్లో ఓపెన్ చేసిన తర్వాత మీరు బింగ్ అంటే మైక్రోసాఫ్ట్ అకౌంట్ తోటి అయితే లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ కింద ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మనకు లాస్ట్లో ఇక్కడ ఉన్న ఆప్షన్ చూసుకుంటే copilot.microsoft.com అని అయితే యూఆర్ఎల్ అయితే మనకు వెబ్సైట్ నేమ్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మీరు ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆస్క్ ఎనీథింగ్లో మీరు ఒక కమాండ్ ప్రాంప్ట్ అంటే మనకు జనరల్గా మనం ఏఐ సెర్చ్ చేసేటప్పుడు ప్రాంప్ట్స్ యూజ్ చేస్తాం కదా, సో దాంట్లో ఒక ప్రాంప్ట్స్ని తీసుకోండి. సో ఈ ప్రాంప్ట్స్ అనేవి మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కాపీ చేసి ఉంటాయి, అక్కడ నుంచి తీసుకోండి. సో చూడండి, ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్స్ అయితే కాపీ చేశాను. సో దీంట్లో ఏమనుంది, క్రియేట్ ఎ 3D ఇలిస్ట్రేషన్ ఆఫ్ యానిమేటెడ్ క్యారెక్టర్ ఆఫ్ హ్యాండ్సమ్ బాయ్ సిట్టింగ్ ఆన్ క్యాజువల్లీ ఆన్ ద టాప్ ఆఫ్ సోషల్ మీడియా లోగో ఇన్స్టాగ్రామ్ అని ఉంది. సో ఇక్కడ మన క్యారెక్టర్ నేమ్ అంటే మీరు మీ ప్రొఫైల్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కనుక మీరు ఇవ్వాలనుకుంటే అంటే ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ ఐకాన్ మీద కూర్చునేటట్టు డిజైన్ చేయమని అడుగుతున్నాను. సో అందుకే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పేజ్ అని అడుగుతున్నాను. సో నా నేమ్ ఇచ్చాను అండ్ ప్రొఫైల్ పిక్చర్ సేమ్ యాజ్ క్యారెక్టర్. ఓకే, సో ఇచ్చిన తర్వాత ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇమేజెస్ మనకు క్రియేట్ అవుతున్నాయి. సో మనం ఏదైతే ప్రాంప్ట్స్ ఇచ్చామో ఆ ప్రాంప్ట్ను బేస్ చేసుకొని ఇప్పుడు మనకు బింగ్ అయితే 3D ఇమేజెస్ అయితే క్రియేట్ చేస్తుంది. సో చూడండి, మనకు ఇమేజెస్ అయితే క్రియేట్ అయ్యాయి. సో చూడడానికి చాలా బాగున్నాయి. సో ఇవి డిఫరెంట్ ప్రొఫైల్ బ్యాక్గ్రౌండ్స్. ఇప్పుడు మనకు వెనకాల బ్యాక్గ్రౌండ్ నేమ్ వస్తుంది. సో ఇక్కడ నేమ్ వస్తుంది, ఇక్కడ క్యారెక్టర్ వస్తుంది. సో డిఫరెంట్ స్టైల్స్లో ఇవి క్రియేట్ అయ్యాయి. సో చూడండి, సో ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనము ఓన్లీ సోషల్ మీడియాకి సంబంధించిందే కాకుండా మనం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవ్వచ్చు. సో జస్ట్ మీరు ప్రాంప్ట్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ దాంట్లో నేమ్ చేంజ్ చేశాను. అంటే ఇప్పుడు ఓన్లీ ఇన్స్టాగ్రామే వచ్చింది, ఇప్పుడు యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ప్రాంప్ట్ ఇచ్చాను. సో ఇప్పుడు చూద్దాం ఎట్లా చేంజ్ అవుతాయో. సో బ్యాక్ ఎండ్లో యూట్యూబ్ వచ్చింది, కానీ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పైన కూర్చున్నట్టు వచ్చింది. సో మనకి ఇక్కడ ఏంటంటే మనకు కొంచెం ప్రాంప్ట్ అనేది చేంజ్ చేయలేదు, కొంచెం ప్రాంప్ట్ చేంజ్ చేయాలి మనము. సో ఇప్పుడు ఇమేజెస్ అయితే మనకు క్రియేట్ అవుతున్నాయి. మనం ఇచ్చిన ప్రాంప్ట్ని బట్టి మనకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో చూడండి, మనకు యూట్యూబ్కి సంబంధించి క్యారెక్టర్స్ అయితే చాలా బాగా క్రియేట్ అయ్యాయి. యూట్యూబ్, ఫేస్బుక్. సో ఇట్లా డిఫరెంట్ ప్రాంప్ట్ మనం ఎట్లా ఇస్తే మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనేది అట్లా క్రియేట్ అవుతాయి. సో మీరు ఈ విధంగా ఇమేజెస్ క్రియేట్ చేయాలంటే copilot.microsoft.com అనే అకౌంట్ ఓపెన్ చేయండి. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ అకౌంట్ తోటి లాగిన్ అయిన తర్వాత మీకు కింద సెర్చ్ బాక్స్లో ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాంప్ట్ అనేది కింద కాపీ ఉంటుంది, అందులో కాపీ చేసి మీ డీటెయిల్స్ చేంజ్ చేసి ఎంటర్ చేయండి. మీకు కావాల్సిన ఇట్లా ట్రెండింగ్ ఇమేజెస్ అయితే డౌన్లోడ్ అవుతాయి.